సమస్త ప్రజానీకానికి వందనం. మహాజనులారా, బలవంతుల పాలనలో బలహీనుడెప్పుడూ పీడితుడే. ఆధిపత్య వర్గాలు తమ అణచివేత ఎల్లకాలం సాగాలనుకుంటాయి. కానీ తిరుగుబాటు పతాకం రెపరెపలాడుతూ సరికొత్త ఉషోదయాన్ని స్వాగతిస్తుంది. ఆ వెలుగులో క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్గాల బలగంతో రాచరికాన్ని సవాలు చేశాడు. సామాజిక న్యాయాన్ని సామాన్యులకు బహుమతిగా ఇచ్చాడు. అతడే సాహస వీరుడు, సామాజిక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. 3.5 శతాబ్దాల క్రితమే ఈ పేరు ఓ సంచలనం. రాజ్యాధికారం గురించి ఓ సామాన్యుడు ఆలోచించడమే మహాపాపమైన రోజుల్లో ఏకంగా సింహాసనాన్నే అధిష్ఠించిన బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న. 16వ శతాబ్దంలోనే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. సామాన్య గౌడ కుటుంబంలో పుట్టి గొడ్లను కాసుకుంటూ కళ్ళు గీసుకుంటూనే ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాళ్ళు, దూదేకుల పీర్ మీర్ సాహెబు వంటి సబ్బండ వర్గాల ప్రతినిధులతో సమాలోచన చేశాడు. 12 మందితో ప్రారంభించి 12,000 సైన్యాన్ని నిర్మించి ప్రభువుల కోటలు కూల్చి పాలన చేపట్టాడు. గోలుకొండ కోటపైనే బహుజనుల జెండా ఎగరవేశాడు. ఇదంతా 366 ఏండ్ల నాటి చరిత్ర.